ఇరాన్ ఊబిలో ట్రంప్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దురాక్రమణ యుద్ధం 18వ రోజుకు చేరుకున్న ఆ రెండు దేశాలకు దారి తోచటం లేదు. మంగళవారం కీలకమైన ఇద్దరు ఇరాన్ నేతలు ఆలీ లారిజాన్, సులేమానీలను బుధవారం మరో అగ్రనేత ఇస్మాయిల్ ఖతీబ్ను హతమార్చామని అమెరికా, ఇజ్రాయెల్ ఘనంగా చెప్పుకున్న ఈ పరిణామాలు తక్షణ ప్రభావం పెద్దగా లేదని ఇరాన్ సాగిస్తున్న ప్రతిదాడులే నిరూపిస్తూ ఉన్నాయి. యుద్ధకాలంలో ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా ఏ దశలో ఎలా స్పందించాలో దేశం నలుమూలలా మోహరించి ఉన్న ఇరాన్ సైనిక దళాలకు ముందే నిర్దేశించడం ఇందుకు కారణం. యుద్ధరంగంలో సాధించిన విజయాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పుకుంటున్నా ఆయనకు ప్రతికూలతలు ఎదురవుతున్నాయని మంగళవారం నాటి రెండు పరిణామాలు చాటుతూ ఉన్నాయి. హర్మజ్ జలసంధి విముక్తికి యుద్ధ నౌకలతో, విమానాలతో తరలి రావాలన్న ట్రంప్ పిలుపును నాటో దేశాలు తిరస్కరించాయి. మీ యుద్ధంతో మాకేంటి సంబంధం అంటూ ఎదురు కూడా ప్రశ్నలు వేశాయి. దానికి తోడు అమెరికా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం ఎన్సిటిసి చీఫ్ జో కెంట్ తన పదవికి రాజీనామా కూడా చేశారు. అమెరికా భద్రతకు ఏమాత్రం ముప్పు లేని ఇరాన్పై యుద్ధం ప్రకటించడం అనైతికమని ఆయన ప్రకటించారు. జో కెంట్ మొదటి నుంచి ట్రంప్కు గట్టి మద్దతుదారు. మాగా ఉద్యమ సూత్రధారుల్లో ఒకరు. ట్రంప్ చుట్టూ చేరిన పాలనా వ్యవస్థలోని ఇజ్రాయెల్ అనుకూలురు, ప్రధాన మీడియా ఆయన్ను ప్రక్కదోవ పట్టించాయన్నది కెంట్ అభియోగం. ట్రంప్ది అమాయకత్వమా, మూర్ఖత్వమా అన్న సంగతి అలా ఉంచి అమెరికా అధ్యక్షులుగా ఎవరున్నా ఇజ్రాయెల్ మాటే చెల్లుబాటు అవుతున్నదని చరిత్ర చూస్తే తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుత యుద్ధం ఇజ్రాయెల్ కోసమే అయినా రెండు దేశాలు సమాన స్థాయిలో ఇరాన్పై విరుచుకుపడుతూ ఉన్నాయి. అమెరికా ఇంతవరకు 7,000 లక్ష్యాలపై విరుచుకుపడగా ఇజ్రాయెల్ దేశం 7,600 దాడులు చేసిందని సోమవారం అమెరికా సెంట్రల్ కమాండ్ లెక్కలు చెబుతూ ఉన్నాయి. సైనికంగా ఇరాన్ను బలహీనపరచడం శక్తివంతమైన అమెరికాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇరాన్ దగ్గరున్న డ్రోన్లు, క్షిపణులు కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోవచ్చు. అదే పరిస్థితి కాస్త వెనకో ముందో ఇజ్రాయెల్, అమెరికాలకు కూడా ఎదురవుతుంది. కానీ దీర్ఘకాలం ఈ యుద్ధాన్ని సాగదీయటం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను, ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీసే శక్తి ఇరాన్కు ఉంది. గత నెల 24న జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించినప్పుడు అందులో ఎక్కడా ఇరాన్ ప్రస్తావన లేదు. ఆకాశాన్ని నిండుతున్న గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణం గురించే ఆయన ఏకరవ పెట్టారు. ఇప్పుడు హార్మజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో అవి పగ్గాలు లేకుండా విజృంభిస్తున్నాయి. మున్ముందు మరింత ఉగ్రరూపం దాలుస్తాయి. అందుకే ట్రంప్ విజయాలేవి అమెరికన్లను రంజింపచేయలేకపోతున్నాయి. అందుకనే అందరిపైన ట్రంప్ ఆగ్రహవేశాలతో రగిలిపోతున్నారు. మాట వినని నాటో మాత్రమే కాదు, నిలదీస్తున్న రిపబ్లికన్లను, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న మాగా ఉద్యమకారులు ఆయన్ను కుదురుగా ఉండనీయటం లేదు. ఆయన చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలే అందుకు రుజువు. తొలుత బ్రిటన్ సాయాన్ని అర్థించి ఆ తర్వాత హర్మజ్ విముక్తికి సహకరించమని నాటోతో పాటు చైనాను కూడా వేడుకుని వారంతా నిరాకరించాక ఇరాన్ను ఒంటరిగానే ఎదుర్కొంటామంటూ ఆర్భాటంగా ప్రకటించడం ఆయన మానసిక స్థితిని వెల్లడిస్తూ ఉంది. నాటోను కోరడంలో వింతేం లేదు, కానీ ఆర్థిక రంగంలో సవాలుగా మారిన చైనాను అర్థించడం ట్రంప్ బలహీనతను బయటపెడుతూ ఉంది. 2003 నాటి ఇరాక్ దురాక్రమణ అమెరికాను ఆర్థికంగా దెబ్బతీస్తే చైనాను ఆ మేరకు లాభపడేది. ఇప్పుడు సైతం చైనా అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా అది సాయపడుతుందని ట్రంప్ ఎలా అనుకున్నారో అనూహ్యం. మొత్తానికి ఆయన ఇరాన్ అనే ఊబిలో దిగబడ్డారు. దాని నుంచి బయటపడటం సులభమేమీ కాదు.